హలో గైస్, ఈరోజు నా వ్యూ అనేది బుల్లిష్ ఉంటుండే. మార్నింగ్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ నుంచి కూడా బుల్లిష్ ఉంది. మార్కెట్ పైకే మూవ్ అయింది. కాకపోతే ఏమైందంటే స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత పైకి వెళ్ళింది. ఓకే, సో టూ ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. టూ ట్రేడ్స్ కూడా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాతే పైకి అనేది మూవ్ అయింది. చూసి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఓవరాల్ లాస్ వచ్చి ఈ రోజు 9,570 రూపీస్. సో ఎందుకు లాంగ్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేసామంటే రెండు కూడా పుట్ ఆప్షన్స్ అనేవి సెల్ చేసాము. ఎందుకు లాంగ్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేసానంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ ఉంది కదా, ఆ డిమాండ్ జోన్ అనేది మొన్న డిమాండ్ జోనే కాదు, ఫ్రైడే ఇక్కడ నుంచి క్రాష్ తర్వాత బౌన్స్ అయింది కదా మార్కెట్ అని చెప్పి తీసుకున్నది కాదు. దాని ముందు కూడా చూసుకుంటే ద డేట్ ఆఫ్ వెడ్నెస్డే 12th ఫిబ్రవరి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది కదా, సేమ్ అదే లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. సో ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీన్ని కంబైన్ చేసుకున్నాను. ఓకే, ఓన్లీ డిమాండ్ జోన్ ఉంది కదా ఇక్కడ, మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలని చెప్పి ఏం కాదు, మనకి క్యామ్రిల్లాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ S3 క్యామ్రిల్లా కూడా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం డిమాండ్ జోన్ కూడా ఉంది. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, డిమాండ్ జోన్ అండ్ S3 క్యామ్రిల్లా డేంజరస్ కాంబినేషన్స్. అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద అవ్వచ్చు. అఫ్ కోర్స్ అస్తమానం కరెక్ట్ ఏం అవ్వదు స్ట్రాటజీస్ అనేవి, బట్ స్టిల్ మోస్ట్ ప్రాబబ్లీ నేను చూసింది ఏంటంటే డిమాండ్ జోన్ అండ్ S3 క్యామ్రిల్లా చాలా పవర్ఫుల్ అండ్ సప్లై జోన్ అండ్ R3 క్యామ్రిల్లా చాలా పవర్ఫుల్. అండ్ దీంతో పాటు సిపిఆర్ అండ్ S3 క్యామ్రిల్లా, సిపిఆర్ అండ్ R3 క్యామ్రిల్లా చాలా పవర్ఫుల్. సో అందరూ కూడా నోట్ చేసుకోండి ఏమైనా నోట్స్ లో. నెక్స్ట్ టైం మీరు ఏమైనా సెటప్స్ లాంటివి ఏమైనా చూసినప్పుడు ఇది చాలా హై ప్రాబిలిటీ సెటప్ ఈ రోజు. ఓకే, ఎందుకంటే అక్కడ డిమాండ్ జోన్ ఉంది, S3 క్యామ్రిల్లా కూడా డిమాండ్ జోన్ దగ్గర ఉంది. అలాంటప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. స్టాప్ లాస్ మళ్ళీ డేలో దగ్గర పెట్టుకోవచ్చు. కాకపోతే రిస్క్ ఎంత ఎందుకు, ఎప్పుడు కూడా నేను ఎక్కువ ఫోకస్ చేసేది నాకు ఇంత ప్రాఫిట్స్ వచ్చేయాలి, అంత ప్రాఫిట్స్ వచ్చేయాలి, వన్ డేలో 1 lakh సంపాదించాలి, అది కాదు. నాకు ఎంత రిస్క్ వస్తుంది, నేను ఈ ట్రేడ్ లో పోగొట్టుకుంటే ఎంత పోగొట్టుకుంటాను అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ నేను సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇమీడియట్ గా S3 క్యామ్రిల్లా కింద పెట్టుకున్నాం. ఓకే, చాలా చిన్న స్టాప్ లాస్, కానీ టేక్ ప్రాఫిట్ వస్తే సిపిఆర్ దగ్గర తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మార్కెట్ డిసెండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ సిపిఆర్ నుంచి ఏమన్నా రిజెక్షన్ వస్తే వస్తుందని చెప్పి, అంటే నేరో సిపిఆర్ ఒక్కొక్కసారి రిజెక్షన్ కూడా ఇవ్వకుండా బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు ఈ రోజు అయినట్టు. కానీ నేనైతే సిపిఆర్ దగ్గర అయితే టార్గెట్ తీసేసుకుందాం అనుకున్నాను. ఇంత రివార్డ్ రావాలనుకుంటే రిస్క్ ఎంత పెట్టుకోవాలి మనం, చిన్నదే కదా. సో ఇక్కడ నుంచి రివార్డ్ ఇంతవరకు రావాలనుకుంటే మనం రిస్క్ చిన్నదే పెట్టుకోవాలి. సో ఇమీడియట్ గా ఈ లెవెల్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అవగానే ఎగ్జిట్ అనేది అయిపోయాం. నెక్స్ట్ ఏంటంటే సేమ్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ లైక్ ప్రీవియస్ డిమాండ్ జోన్ దగ్గర ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాం. ఈసారి స్టాప్ లాస్ ఇక్కడ ఈ క్యాండిల్ కింద పెట్టుకున్నాం, అది కూడా ఫెయిల్ అయింది. వన్స్ 2 times ఫెయిల్ అయిన తర్వాత ఇంకా మనకి అది గోల్డెన్ రూల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడని కాదు, మీరు ఏ ట్రేడ్ తీసుకుంటున్నా సరే, ఎంత హై ప్రాబిలిటీ ట్రేడ్ తీసుకున్నా సరే, ఎంత లో ప్రాబిలిటీ ట్రేడ్ తీసుకున్నా సరే, లో ప్రాబిలిటీ ట్రేడ్ అన్నంత మాత్రం వర్కౌట్ అవ్వకుండా ఉంటది, ఐ మీన్ ఉండదని ఏం కాదు. ఓకే, హై ప్రాబిలిటీ ఉన్నంత మాత్రం వర్కౌట్ అవ్వాలి కంపల్సరీ అని కూడా ఏదీ లేదు మార్కెట్ లో. మీరు ఒక 100 ట్రేడ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, 100 లో ఎన్ని వర్కౌట్ అయ్యాయో, ఎన్ని హై ప్రాబిలిటీస్ వర్కౌట్ అయ్యాయో, ఎన్ని లో ప్రాబిలిటీ ట్రేడ్స్ వర్కౌట్ అయ్యాయో చూసుకోండి. ప్రతిదీ మనకి ఎక్కువ హై ప్రాబిలిటీ ట్రేడ్స్ ఉన్నాయి వర్కౌట్ అయితే చాలు, దానికి తోడు మనం రిస్క్ రివార్డ్ అనేది యాడ్ చేయాలి. సో నేను ఇప్పుడు కాదు, రిస్క్ రివార్డ్ నుంచి స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ రివార్డ్ లేకపోతే చాలా వేస్ట్. ఇఫ్ యూ సీ లాస్ట్ మీరు చూసుకుంటే ఫ్రైడే అండ్ థర్స్డే, ఓకే, ఓన్లీ ఒక ట్రేడ్ తీసుకున్నాము, ఒక సెటప్ ఒక స్ట్రాటజీ మీద తీసుకున్నాము. ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 10,000 10,000 20,000 ప్రాఫిట్ వచ్చింది. నా వీడియోస్ కూడా లైవ్ ట్రేడింగ్ అనేవి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. అండ్ ఈ రోజు ఏమైంది, 2 సెటప్స్ తీసుకున్నాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 2 ట్రేడ్స్ తీసుకున్నా సరే 10,000 లాస్ వచ్చింది. ఎందుకంటే ఒక ట్రేడ్ కి ఎంత రిస్క్ చేస్తున్నాను, మాక్సిమం 5,000 రిస్క్ చేద్దాం అనుకున్నాను. 5,000 అండ్ 5,000 అలా నేను ప్లాన్ చేసుకున్నాను. ఓకే, సో మాక్సిమం లాస్ వచ్చి 10,000. ఇన్ కేస్ రేపు కూడా ఫెయిల్ అయినా పర్వాలేదు, ఎల్లుండి కూడా ఫెయిల్ అయినా పర్వాలేదు, ఐ విల్ బి రెడీ బికాస్ ఐఎమ్ లూజింగ్ వెరీ స్మాల్. అండ్ విన్ అయ్యేటప్పుడు మాత్రం నేను ఎక్కువ విన్ అవ్వడానికి నేను ప్లాన్ చేస్తాను. ఓకే, విన్ అయ్యేటప్పుడు ఒక ట్రేడ్ లోనే మనం ఎక్కువ విన్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. యూ విల్ బి సేఫ్. అంటే మార్కెట్ నుంచి మీరు అమౌంట్ ఏమైనా తీస్తున్నప్పుడు లైక్ ఓవరాల్ డ్రాడౌన్ చూసుకున్నప్పుడు తక్కువ ఉంటే సరిపోతుంది. ఓకే, డ్రాడౌన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ చెప్తున్నాను కదా, గోల్డెన్ రూల్, ఒకవేళ మీరు 2 ట్రేడ్స్ తీసుకున్నారు కదా, ఇంకొక అవకాశం ఉండుంటే, నాకు ఇంకొక అవకాశం ఇచ్చుంటే ఎక్కడ ఎంట్రీ తీసుకుందనంటే స్టిల్ ఐ విల్ బి బుల్లిష్ ఓన్లీ. ఎందుకంటే నార్మల్ గా అయితే నేను S4 క్యామ్రిల్లా బ్రేక్ డౌన్ అయితే సిపిఆర్ నేరోగా ఉంటే బేరిష్ అనుకుంటాను. కాకపోతే ఈ రోజు ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్. ఇఫ్ యూ సీ ఫ్రైడే వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి చూడండి. ఫ్రైడే లైవ్ ట్రేడింగ్ వీడియోలో కూడా చెప్పాను. అందులో ఏంటంటే పారాబాలిక్ బ్రేక్అవుట్ అయినప్పుడు అది
రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను. ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్, ఎందుకంటే మార్కెట్ ఫాల్ ఎక్కడి నుంచి అయ్యి S4 అనేది బ్రేక్అవుట్ చేసింది. ఎన్ని పాయింట్స్ తర్వాత ఫాల్ అనేది ఇన్ని పాయింట్స్ అన్ని పాయింట్స్ అని ఏముండదు, కానీ మనం జస్ట్ మార్కెట్ చూసి అర్థం చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ పారాబాలిక్ ఎన్ని పాయింట్స్ దగ్గర నుంచి అయింది, ఆల్మోస్ట్ 48,007. ఇక్కడ నుంచి చూడండి 260 పాయింట్స్ అనేది పారాబాలిక్ బ్రేక్ అయింది. అలాంటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఫేక్ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నాకు ఇంకొక అవకాశం ఉండుంటే ఎక్కడ తీసుకుందంటే ఇక్కడ తీసుకుందాం ఈ క్యాండిల్ దగ్గర. లేదు మార్కెట్ నాకు ఇంకా హై ప్రాబిలిటీ కావాలనుకోండి, ఓకే మీకు ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ టైం మీరు ఇలాంటి సెటప్ చూసినప్పుడు మీరు తీసుకుంటారు. అండ్ రిస్క్ రివార్డ్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి, ఓకే స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే మీరు అయితే ఇక్కడ తీసుకోవచ్చు, ఎందుకంటే ఫేక్ S4 క్యాండిల్ బ్రేక్అవుట్ నుంచి మనకి పైకి వెళ్ళింది. లేదు నాకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఎందుకంటే డేలో బ్రేక్అవుట్ అయింది కదా, అందరు కూడా ట్రాప్ అయి ఉంటారు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ చూపించింది కదా, ఎవరైతే ట్రాప్ అయ్యారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ పైన మార్కెట్ పైకి వెళ్తారు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏమో బిలో S4 క్యాండిల్ పెట్టుకోవచ్చు 170 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 340 పాయింట్స్ నియర్ ద CPR అనేది తీసుకోవచ్చు. ఓకే సో కాకపోతే నేను ఎందుకు తీసుకుని నాకు తెలుసు ఈ రోజు పారాబోలిక్ బ్రేక్అవుట్ మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పి నేను మార్కెట్ ని చూస్తున్నాను, కానీ ఎందుకు ట్రేడ్ తీసుకోలేదంటే సో గోల్డెన్ రూల్స్. ఓకే గోల్డెన్ రూల్స్ ఏంటి నేను చెప్పాను కదా, మాక్సిమం లాస్ అనేది నేను 10,000 నుంచి చేయకుండా ఉండాలని చెప్పి నేను అనుకున్నాను. 10,000 నుంచి చేయను పర్ డే, ఓకే పర్ ట్రేడ్ కి కాదు, ట్రేడ్ కి ఓన్లీ 5,000 రిస్క్ చేస్తాను. మీరు చూస్తే లాస్ట్ వీడియోలో కూడా చూడండి, ఫ్రైడే థర్స్డే వీడియోస్ లో కూడా మనం 5,000 రిస్క్ చేసాము, 5,000 ప్లస్ 5,000 రిస్క్ చేసాము, 10,000 వరకు వెయిట్ చేసాం, 10,000 హిట్ అయిన తర్వాత క్లోజ్ చేసాం. ఇప్పుడు కూడా అంతే, ట్రేడ్ కి 5,000 రిస్క్ చేశాను, ఈ 2 సెటప్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత 10,000 మాక్సిమం లాస్ అనుకున్న తర్వాత ఫెయిల్ అయింది. రెండు కూడా మనం డిమాండ్ జోన్ అండ్ S3 క్యామ్రీల వల్ల తీసుకున్నాం. ఫస్ట్ అయితే నేను S3 క్యామ్రీల వల్ల తీసుకున్నాను డిమాండ్ జోన్. ఫస్ట్ ట్రేడ్ చాలా హై ప్రాబిలిటీ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ అనేది చెప్పలేము, ఎందుకంటే వన్స్ ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు, ఎలా వెళ్తుందో అది మార్కెట్ ఇష్టం. సెకండ్ ట్రేడ్ అనేది కొంచెమే ఇంకా రిస్క్ చేశాను. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టినాం, టేక్ ప్రాఫిట్ ఏమో CPR అనుకోను. కాకపోతే సెకండ్ ట్రేడ్ కూడా ఫెయిల్ అయింది. 2 ట్రేడ్స్ ఫెయిల్ అయిన తర్వాత హిట్ అయింది కదా అని చెప్పి చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోకపోవడం. అదే నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను కదా అందుకే లాస్ వచ్చింది. స్టాప్ లాస్ పెట్టుకోకుండా మళ్ళీ ట్రేడ్ చేస్తే మార్కెట్ ఎలాగ నాకు ప్రాఫిట్స్ లాస్ బదులు ప్రాఫిట్స్ వస్తాయి కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అదే బ్లండర్ మిస్టేక్. ఓకే ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, నాట్ ఆన్ ద ప్రాఫిట్స్. సో మీకు ఈ రోజు స్టాప్ లాస్ హిట్ అయింది పర్వాలేదు, మీరు ఒక 100 ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, 100 కి 100 ఫెయిల్ అవ్వాలని లేదు, 100 కి 100 విన్ అవ్వాలని కూడా లేదు. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ అనేది కనిపెట్టారు. రిస్క్ మేనేజ్మెంట్ ఎంత టైట్ గా ఫాలో అయితే మీరు అంత సక్సీడ్ అవుతారో, దట్స్ మై ప్రామిస్. అండ్ ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు అంటున్నానంటే సో మీరు అర్థం చేసుకోండి, వన్స్ మీరు సక్సీడ్ అయిన తర్వాత అది మీకే తెలుస్తుంది రిస్క్ మేనేజ్మెంట్ ఎంత పవర్ఫుల్. ఓకే సో ఈ వీడియో ఎందుకు నేను లైవ్ ట్రేడింగ్ వీడియో కాకుండా అనాలిసిస్ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ చెప్పడానికి అంతే. ఓకే సో నాకు తెలిసి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి అయినా సరే నేను ఎందుకు తీసుకోలేదు చెప్తున్నాను కదా, గోల్డెన్ రూల్ ఇక్కడ 10,000 లాస్ నుంచి చేయకూడదు పర్ డే అనుకున్నాను. అండ్ వన్స్ 9,570 హిట్ అవ్వగానే ఇంకా సిస్టమ్ అనేది క్లోజ్ చేశాను. చాలా మంది ఏంటంటే ఇంకా ఓవర్ ట్రేడింగ్ లాంటివి చేద్దాము, మార్కెట్ రికవర్ చేద్దాం లాంటివి, అఫ్కోర్స్ వర్కౌట్ అవ్వని కాదు అవుతుంది, కానీ ఈ రోజు వర్కౌట్ అయింది అనుకోండి లాస్ నుంచి. ఫర్ సపోజ్ నేను థర్డ్ ట్రేడ్ తీసుకున్నానండి, ఓకే థర్డ్ ట్రేడ్ తీసుకున్నాను, అది నాకు ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది, లాస్ కవర్ అయిపోయింది, హమ్మియా లాస్ కవర్ అయిపోయింది అనుకోండి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే 10,000 కాస్త 15,000 వస్తుంది. అప్పుడు రేపు సక్సీడ్ అయినా, రేపు ఒక ట్రేడ్ సక్సీడ్ అయినా సరే 10,000 వస్తుంది, 15,000 రాదు, ఇంకా 5,080 లో ఉంటాను. అదే రేపు ఒకవేళ నేను సక్సీడ్ అయ్యాను అనుకోండి, రేపు 10,000 రావచ్చు, లేదు సెకండ్ ట్రేడ్ విన్ అయ్యాను అనుకోండి 5,000 రావచ్చు. ఈ డ్రాడౌన్ అనేది తక్కువ ఉంటుంది. అదే మీరు థర్డ్ ట్రేడ్ తీసుకున్నారు 15,000 లాస్, మళ్ళీ ఫోర్త్ ట్రేడ్ తీసుకున్నారు 20,000 లాస్, ఫిఫ్త్ ట్రేడ్ తీసుకున్నారు 25,000 లాస్. డ్రాడౌన్ పెద్దదయ్యే కొద్దీ కూడా మీరు విన్ అవ్వడానికి, మీరు కంబ్యాక్ ఇవ్వడానికి చాలా గట్టిగా పోరాడాల్సి వస్తుంది. అండ్ దానివల్ల మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మీ మైండ్ సరిగ్గా పని చేయకపోవడం లాంటివి ఉంటాయి, అండ్ మీరు రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటారు. ఇదంతా కూడా చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి. ఓకే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, అండ్ నా ఎక్స్పీరియన్స్ కాదు నాకు తెలిసి మీలో కూడా చాలా మంది చేసే ఉంటారు ఇవే మిస్టేక్స్. దీనివల్ల మీరు ఎక్కువ లూజ్ అనేది అవుతున్న స్టాక్ మార్కెట్ లో గుర్తుపెట్టుకోండి. సో ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా మళ్ళీ ఒకసారి ఆల్రెడీ నేను పాత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్పాలని చెప్పి ఈ అనాలిసిస్ వీడియోని చేస్తున్నాను. సో అనాలిసిస్ అయితే అర్థమైంది కదా, డిమాండ్ జోన్ ఉంది ఇక్కడ అండ్ S3 క్యామ్రీలో ఉంది. ఇక్కడ సెకండ్ బార్ ఎప్పుడైతే గ్రీన్ బార్ ఫామ్ అయింది ఎంట్రీ తీసుకున్నాం, ఫెయిల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ డిమాండ్ జోన్ దగ్గరే నా వ్యూ అనేది బేరిష్ అవ్వలేదు, మళ్ళీ ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఏమో ఇక్కడ డేలో దగ్గర పెట్టుకున్నాను, అది కూడా ఫెయిల్ అయింది. నాతో పాటు లైవ్ లో ఉన్న వాళ్ళు అయితే ఈరోజు అనాలిసిస్ అనేది లైవ్ ట్రేడింగ్ వీడియోస్ అనేది చూసే ఉంటారు. ఎనీహౌ రేపు ఇంకా అలాగే వీడియో చేస్తున్నాను కాబట్టి రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా చూద్దాము. మార్కెట్ ఇంకా ఈ డిమాండ్ జోన్ అనేది ఇంక ఇంపార్టెంట్ ఏం కాదు, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కాబట్టి ఈసారి డిమాండ్ జోన్ ఇది అవుతుంది. ఓకే టుడేస్ లో విల్ బి ద ఇంపార్టెంట్ డిమాండ్ జోన్. ఇది ప్రీవియస్ సెషన్,
లోకి బ్లాక్ కలర్ ఇస్తున్నాను. ప్రీవియస్ సెషన్ హై అని క్రాష్ ఏం జరగలేదు, జస్ట్ ఇట్ ఈస్ ద హై అంతే. నెక్స్ట్ మనకి కావాలనుకుంటే ఇది సప్లై జోన్. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది కాబట్టి ఎంటైర్ జోన్ అనేది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో సప్లై జోన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మార్కెట్ బౌన్స్ అయింది కదా, రేపు ఈ మార్కెట్ నాకు తెలిసి రేపు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు నా వ్యూ ప్రకారం అంతే. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత రివర్సల్ కూడా జరగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చి సిపిఎన్ టచ్ చేసి పైకి వెళ్తుందా, లేదంటే ప్రీవియస్ డే హై నుంచి బౌన్స్ అవుతుందా అన్నది క్వశ్చన్ మార్క్, తెలియదు మనకి అది. ఇట్ విల్ బి టూ ఎర్లీ టు డిస్కస్. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి మళ్ళీ ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. సప్లై జోన్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ రీసెంట్ గా పుల్ బ్యాక్స్ అనేవి జరిగాయి కదా. సో ఏ సప్లై జోన్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుందో కూడా తెలీదు, కాబట్టి ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడానికి ఏం ట్రై చేయకండి, హై ప్రాబిలిటీ ట్రేడ్సే తీసుకోవడానికి ట్రై చేయండి. రేపు బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ సప్లై జోన్ ఉంది, ఇక్కడ కూడా సప్లై జోన్ ఉంది. వేరే నిఫ్టీ విషయానికి వస్తే సేమ్, నిఫ్టీ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. దిస్ విల్ బి ద డిమాండ్ జోన్. డిమాండ్ జోన్ కి గ్రీన్ కలర్ ఇచ్చుకుందాం. ఓకే, అండ్ ప్రీవియస్ సెషన్ హై హియర్. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది, దిస్ విల్ బి ద సప్లై జోన్. ఈ క్రాష్ తర్వాత మళ్ళీ దాని తర్వాత ఇంకా పైన ఇది కూడా క్రాష్, ఈ లెవెల్ కూడా సప్లై జోన్ ఫర్ కమింగ్ డేస్. ఆ లెవెల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. ఓకే, సో ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో ఇస్ ఎ డిమాండ్ జోన్ అండ్ వైడ్ సిపిఆర్. మార్కెట్ ఇన్ కేస్ పైన ఓపెన్ అయితే రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓపెనింగ్ సెషన్ లో. లేదు మార్కెట్ ఇంకా ట్రెండ్ కంటిన్యూషన్ అయితే ఈ జోన్స్ అన్ని బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ డైనమిక్స్ ఆల్రెడీ చేంజ్ అయిపోయాయి. ఓకే, సో వైట్ సిపిఆర్ రోజు కూడా ట్రెండింగ్ డే అవుతుంది, నారో సిపిఆర్ రోజు సైడ్ వేస్ గా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, వైట్ సిపిఆర్ డే ట్రెండింగ్ డే అయ్యింది, ఈ రోజు నారో సిపిఆర్ డే సైడ్ వేస్ గా ఉంది, మార్కెట్ కొంచెం రివర్సల్ డే అయ్యింది. సో డైనమిక్స్ చేంజ్ అయ్యే, మనం ఏంటంటే డైనమిక్స్ చేంజ్ అని చెప్పి స్ట్రాటజీస్ మార్చడం కాదు, స్ట్రాటజీస్ అవే పెట్టుకోవచ్చు, కాకపోతే మనం రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్ గా మళ్ళీ సేమ్ చెప్తున్నాను కదా, రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవ్వండి అండ్ ట్రేడ్స్ అనేవి అనాలిసిస్ కరెక్ట్ గా చూడండి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ టుడేస్ అనాలిసిస్ అయితే ఇది, అండ్ టుడేస్ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఇది 9,570 టుడేస్ లాస్ అమౌంట్. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు ఇంకా వాలటైల్ గా ఉంటుంది మార్కెట్ అనేది. సో జాగ్రత్తగా చూసి ట్రేడ్ విత్ ద ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఆల్వేస్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్.